నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం చంద్రబాబు తీరుపై ఏపీ మంత్రులు ఆగ్రహంతో ఉన్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. తమ శాఖలో క్రెడిట్ వస్తే చంద్రబాబు దక్కించుకుంటున్నారు. ఏదైనా వైఫల్యం కనిపిస్తే మాత్రం మంత్రులపై ఎగతోస్తున్నారు. ఆపై మంత్రుల పనితీరు అంటూ సొంత మీడియాకు లీకులు ఇస్తున్నారు. పలానా మంత్రి పనితీరు బాగాలేదని టీడీపీ అనుకూల మీడియాలోనే కథనాలు వస్తున్నాయి. ఇది ఎంత మాత్రం మంత్రులకు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా సీనియర్ మంత్రులు సైతం ఆగ్రహంగా ఉన్నారని సీఎం చంద్రబాబు తీరుపై అని అంటున్నారు. ప్రభుత్వం అంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేషేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎంతో కొంత మంత్రివర్గంలో నారాయణకు ప్రాధాన్యం దక్కుతుంది తప్ప తమ విషయంలో కనీస గౌరవం దక్కటం లేదని వారు ఆవేదనతో ఉన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్ ఉన్నారు. కానీ విశాఖ పెట్టుబడుల సదస్సులో మాత్రం టీజీ భరత్కు అంత స్థానం దక్కలేదు. అప్పట్లో అనుకూల మీడియాకు ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చారు. అందులో ముగ్గురు తప్ప పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న టీజీ భరత్ ఫోటో లేదు. భారీ ఎత్తున పెట్టుబడుల సదస్సు పెట్టి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి ఫోటో లేకపోవడం ఏమిటని అప్పట్లో పారిశ్రామికవేత్తలు సైతం చర్చించుకున్నారట. కేంద్రం అందించే పీఎం కిసాన్తో పాటు రాష్ట్రం తరపున అన్నదాత సుఖీభవ సొమ్మును కూడా అందించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఏపీ ప్రభుత్వం భావించింది. అప్పుడు కూడా భారీ స్థాయిలో ప్రకటనలు ఇచ్చారు. కానీ అందులో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడు ఫోటో వేయలేదు. అప్పుడు కూడా ముగ్గురు ఫోటోలను మాత్రమే పరిమితం చేశారు. ఇది అచ్చెన్నాయుడుకు ఎంత మాత్రం రుచించలేదు. తాజాగా అమరావతిలో జాతీయ ప్రైవేటు బ్యాంకు ప్రాంతీయ కార్యక్రమాలకు సంబంధించి భవనాలకు శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా విచ్చేసి వాటిని ప్రారంభించారు. ఆమె కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ఆమె ఫోటోను ప్రచురించారు. పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ ఫోటోను ఉంచారు. కానీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ ఫోటోను విస్మరించారు. దీంతో పయ్యావుల సైతం మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అయితే ఏపీ కేబినెట్లో దాదాపు 10 మంది కొత్తవారే, తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన వారే. అయితే కొత్త వారిని తీసుకోవటం వెనుక చంద్రబాబు భారీ వ్యూహం ఉంది. సీనియర్లకు చెక్ చెప్పటం ఒకెత్తైతే జూనియర్లతో తమ కుమారుడు లోకేష్కు రాజకీయ లబ్ధి చేకూర్చటం మరొక ఎత్తు. ఈ క్రమంలో ప్రస్తుత కేబినెట్లో ఉన్న సీనియర్లకు తగిన స్థాయిలో గౌరవం దక్కటం లేదు. దీనిపై మంత్రుల్లో కూడా చర్చ నడుస్తోంది. పేరుకే మంత్రులను తప్ప ఆ ముగ్గురే అంతా అని వారు ఆవేదనతో ఉన్నారట.